రామచంద్రపురం నియోజకవర్గానికి కాకినాడ జిల్లాలో విలీనం చేయాలన్న ప్రజల డిమాండ్కు మద్దతుగా రామచంద్రపురం మున్సిపల్ కౌన్సిల్ ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించినందుకు అఖిలపక్ష జాయింట్ యాక్షన్ కమిటీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపింది. రామచంద్రపురం మున్సిపల్ కౌన్సిల్ చైర్పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి, రామచంద్రపురం మున్సిపల్ కమిషనర్, కౌన్సిల్ సభ్యులకు రామచంద్రపురం అఖిలపక్ష జేఏసీ ఘనంగా సన్మానం నిర్వహించారు. రామచంద్రపురం నియోజకవర్గం అఖిలపక్ష జేఏసీ కన్వీనర్ మాగాపు అమిరాజు, కో కన్వీనర్ బి సిద్ధు, గౌరవ అధ్యక్షులు గాదంశెట్టి శ్రీధర్, గొల్లపల్లి కృష్ణ, అంకం శ్రీను, పి మధు, మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షులు హరినాథ్ రెడ్డి ఈ తీర్మానం ప్రజల సంకల్పానికి ప్రతీకగా నిలిచిందని, రామచంద్రపురం భవిష్యత్తు అభివృద్ధికి ఇదే మైలురాయిగా భావిస్తున్నామని జేఏసీ నాయకులు పేర్కొన్నారు. పట్టణ ప్రజల ఆత్మీయ కోరికను గౌరవించి నిర్ణయం తీసుకున్న కౌన్సిల్ సభ్యులు, చైర్మన్, మున్సిపల్ అధికారులు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రజా సంకల్పాన్ని గౌరవించి రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో విలీనం చేసే ప్రక్రియను ప్రారంభించాలని జేఏసీ బలంగా డిమాండ్ చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం సీనియర్ న్యాయవాది దొమ్మలపాటి సత్యనారాయణ, సిపిఐ నాయకులు ఎం రాము, పివైఎల్ నాయకులు అంబటి కృష్ణ, వానపల్లి నాగరాజు, పిడిఎస్యుకే నవీన్, జనసేన నాయకులు నన్ను చిట్టిబాబు నాయుడు, మాస్టర్ పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు విక్టర్ నందా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏకైకంగా తీర్మానం చేయడానికి ఇది ఆర్డీఓ మేడం గారికి, మంత్రి గారి దృష్టిలోకి మేము రిప్రజెంటేషన్ అందరి సమక్షంలో మేము అందజేస్తాం. థ్యాంక్ యూ. రామచంద్రపురం నియోజకవర్గం కాకినాడ జిల్లాలో కాకినాడ జిల్లాలో రామచంద్ర మండలాన్ని గంగవరం మండలం కాకినాడ జిల్లాలో చేసి ఐక్యత, రామచంద్రపురం నియోజకవర్గం చేసి ఐక్యత, అఖిలపక్ష చేసి ఐక్యత, అఖిలపక్ష చేసి ఐక్యత, అఖిలపక్ష చేసి ఐక్యత. చేర కాకినాడ జిల్లాలో చేర కాకినాడ జిల్లాలో కోనసీమ జిల్లా వద్దు, కోనసీమ జిల్లా వద్దు, కోనసీమ జిల్లా వద్దు, అమలాపురం వద్దు, అమలాపురం వద్దు, అమలాపురం వద్దు, అమలాపురం వద్దు. చేసి ఐక్యత, అఖిలపక్ష చేసి ఐక్యత. కౌన్సిల్స్ అందరూ కూడా ఏకగ్రీవంగా కాకినాడ రామచంద్రపురం టౌన్, గంగవరం మండలం, రామచంద్రపురం మండలం కాకినాడ జిల్లాలో కలపాలని ఏకగ్రీవంగా తీర్మానించబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కోరికని అంగీకరించాలని మరి కోరి ప్రార్థిస్తున్నాం. మన గౌరవ చైర్పర్సన్ మేడం గారు ఈ కార్యక్రమం ఉద్దేశించిన ముఖ్య మాట్లాడారు. ఒకసారి సైలెంట్ కూడా వద్దు కోరుతున్నాం.